అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? ఎగ్జామ్స్ లేవు, ఫీజు లేదు. డైరెక్ట్ మెరిట్ బేసిస్ మీద మన తెలంగాణ సర్కార్ అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ అయితే చేస్తోంది. గిట్లాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ అయితే రాదు. మహబూబ్ నగర్, పెద్దపల్లి, నల్గొండ జిల్లాల ఆడబిడ్డలకు ఇదొక సువర్ణ అవకాశం అనే చెప్పుకోవాలి. అర్హతలు ఏంది, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎట్లా అప్లై చేసుకోవాలనే విషయాలన్నీ ఈ వీడియోలో పూసగుచ్చినట్టు చెప్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి దాకా చూడుండ్రి. అట్లనే మీ దోస్తులకు ఈ వీడియో షేర్ కూడా కొట్టుండ్రి. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ కనుక మనం చూసినట్టయితే, మన మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తంగా చూసినట్టయితే 117 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇందులో అంగన్వాడీ టీచర్లు 64, అంగన్వాడీ ఆయాలు కనుక చూసినట్టయితే 113 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ప్రాజెక్టుల వారీగా ఖాళీలు కనుక చూసినట్లయితే దేవరకద్ర కనుక చూస్తే 7 టీచర్ పోస్టులు, 9 ఆయా పోస్టులు, మొత్తంగా 16 పోస్టులు అయితే ఉన్నాయి. జడ్చర్ల 24 టీచర్ పోస్టులు, 49 ఆయాల పోస్టులు, మొత్తంగా చూస్తే 73 పోస్టులు. ఇక్కడ జర గట్టిగానే కనిపిస్తున్నాయి. మహబూబ్ నగర్ రూరల్ కనుక చూస్తే 18 టీచర్లు, 25 ఆయా పోస్టులు. మహబూబ్ నగర్ అర్బన్ చూసినట్టయితే 15 టీచర్ పోస్టులు, 30 ఆయా పోస్టులు, మొత్తంగా చూసినట్టయితే 43. ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలని కనుక చూసినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్లు 6 రోజుల కిందనే స్టార్ట్ అయిపోయినాయి. అంటే 26/6/2026 నాడే స్టార్ట్ అయినాయి. లాస్ట్ డేట్ కనుక చూసినట్టయితే 30/6/2026, అంటే 30 తారీఖు వరకు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే టైం అయితే ఉంది. కాబట్టి అస్సలు ఆలస్యం చేయకుండా సంబంధిత వెబ్సైట్కి వెళ్ళి అర్జెంటుగా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ ముగిసిన వెంటనే జూలై 1 లేదా 2nd వీక్లో అప్లై చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. లోకల్ ఏరియా వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వనున్నారు. ఆ అప్డేట్ రాగానే మన ఛానల్లో ఇంకో వీడియో అయితే పెడతాం. ఓకేనా? రెండో అప్డేట్ కనుక చూసినట్టయితే మన పెద్దపల్లి జిల్లా అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించి పెద్దపల్లి జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ల కోసం అర్హులైన మహిళల నుండి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. నోటిఫికేషన్ తేదీ కనుక చూసినట్టయితే 18/6/2026. ఎట్లా అప్లై చేయాలి అని కనుక చూసినట్టయితే ఈ పోస్టులకు కూడా కేవలం ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వేరే ఏ ఆఫీస్కి పోయి అప్లికేషన్ ఇచ్చినా అయితే తీసుకోరు. ప్రజావాణిలో ఇచ్చినా కూడా నడవది. లాస్ట్ డేట్ ఎప్పుడు అని కనుక చూసినట్టయితే ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించడానికి ఆఖరి తేదీ కనుక చూసినట్టయితే వచ్చే నెల జూలై తారీఖు సంబంధించి 6/7/2026 సాయంత్రం 5 గంటల వరకు అయితే టైం ఇచ్చారు. సో పెద్దపల్లి వాళ్ళకు కొంచెం టైం అయితే ఉంది కాబట్టి నిమ్మలంగా సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకొని సంబంధిత వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఏ ప్రాజెక్టులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, రోస్టర్ పాయింట్లు ఏందనే పూర్తి వివరాలు లింక్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అయితే కాబోతుంది. అప్లై చేసే ముందు మీ ఊరిలో పోస్ట్ ఖాళీ ఉందో చెక్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకుండ్రి. ఇంకా లాస్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే నల్గొండ జిల్లా అంగన్వాడీ నోటిఫికేషన్కి అయితే సంబంధించి అయితే ఉండబోతుంది. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి 9 ఐసీడీఎస్ ప్రాజెక్టులు కనుక చూసినట్టయితే అనుమల, చింతపల్లి, దామరచర్ల, దేవరకొండ, కొండమల్లెపల్లి, మిర్యాలగూడ, మునుగోడు, నకరికల్, నల్గొండ పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ముఖ్యమైన తేదీలు కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆన్లైన్ దరఖాస్తులు 27వ తారీఖు, అంటే ఈ రోజుకు సంబంధించినటువంటి 27/6/2026 నుండి, అంటే ఇవాళ నుండే స్టార్ట్ అయినాయి. లాస్ట్ డేట్ కనుక చూసినట్టయితే 10/7/2026 సాయంత్రం 5 గంటల వరకు అయితే ఉంది. అర్హతలు మరియు వయసు కనుక చూసినట్టయితే 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాల్సి ఉంటుంది. అంగన్వాడీ టీచర్ పోస్టు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయితే అయి ఉండాలి. గిరిజన ప్రాంతాల్లో హెల్పర్ పోస్టులకు ఇంటర్ చదివిన వాళ్ళు లేకపోతేనే 10వ తరగతి వాళ్ళని కన్సిడర్ అయితే చేస్తారు. అభ్యర్థి ఖచ్చితంగా ఆయా అంగన్వాడీ కేంద్రం లేదా గ్రామ పంచాయతీకి చెందిన స్థానిక మహిళ అయితే ఉండాల్సి ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్ మొత్తంగా చూస్తే 100 మార్కులు అయితే ఉండనున్నది. ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ బట్టి 70 మార్కులు అయితే ఇవ్వనున్నారు. స్పెషల్ కేటగిరీలు కనుక చూసినట్టయితే వితంతులకు 10%, అనాథలైతే 5%, దివ్యాంగులకు అయితే 5%, గరిష్టంగా 10 మార్కులు అయితే ఇవ్వనున్నారు. జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించి ఇంటర్వ్యూకి మాత్రం 10 మార్కులు అయితే ఉండనున్నాయి.
జూలై 10 తర్వాత స్క్రూనిటీ ప్రాసెస్ పూర్తి చేసి మెరిట్ లిస్ట్ ఆధారంగా ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ అయితే పంపిస్తారు. ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో, సర్టిఫికెట్స్ ఏం తీసుకెళ్ళిన దానిపై నెక్స్ట్ వీడియో అయితే నేను చేయబోతున్నా. అస్సలు మిస్ అయితే కాకుండ్రి. ఇప్పటికైతే కేవలం ఈ 3 జిల్లాలకు నోటిఫికేషన్లు మాత్రమే బయటకు వచ్చినాయి. మిగతా అన్ని జిల్లాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా జల్దీనే రాబోతున్నాయి. గవర్నమెంట్ అట్లా రిలీజ్ చేసిందో లేదో గట్లనే మన ఛానల్లో ఫటాఫట్ వీడియో అయితే చేసి పెట్టేస్తా. అంతవరకు జర పైలం. సో చూసిండ్రు కదా, రూపాయి ఖర్చు లేకుండా గింత మంచి గవర్నమెంట్ జాబ్స్ కొట్టే ఛాన్స్ అస్సలు వదులుకోవద్దు. మీ జిల్లా ఏదో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పుండ్రి. అట్లనే మీ ఊర్లకు సంబంధించి పోస్టుల వివరాలు కావాలని అయితే నన్ను అడుగుండ్రి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే గట్టిగా ఒక లైక్ అయితే కొట్టుండ్రి. మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపులో షేర్ అయితే చేయండి. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. ఉంటా మరి.